సత్తాన్ కులం ఇదేంటంటే తమిళనాడులో ఒక కేసు. ఇది ఏం కేసు అంటే ఒక డబుల్ మర్డర్. ఇది డబుల్ మర్డర్ అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వర్డిక్ట్ అట్లనే వచ్చిందనమాట. పోలీసోళ్ళు ఏం చేసిందంటే తమిళ్ పోలీసులు సత్తంకులం ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళు తండ్రి కొడుకుల్ని ఇద్దరిని అసలు కొట్టి కొట్టి చంపేశారు. ఇది ఎట్లా సిచ్యువేషన్ ఏంటంటే ఆ 2020లో మనకు కోవిడ్ టైంలో కొంత రెస్ట్రిక్షన్స్ ఉండే, టైం రెస్ట్రిక్షన్స్ ఉండే బిజినెస్ కోసం అని చెప్పి. అయితే ఒక జూన్ 18th నాడు ఏమైందంటే అక్కడ ఈ కేసు గురించి అక్కడ స్టార్ట్ అయింది స్టోరీ. ఏం స్టార్ట్ అయిందంటే ఒక సెల్ ఫోన్ షాప్ నడిపించుకునే అతని పేరు జయరాజ్. ఆయనకు ఒక 60 సంవత్సరాల వరకు ఉంటాయి, 59 years. సో ఆయన ఏం చేసిందంటే 18th June నాడు అక్కడ పోలీసులు వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే ఎందుకు ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అన్న టైప్లో అక్కడ చిన్న ఒక డిస్కషన్ జరిగింది. అది ఆయన అనలేదు, ఇంకెవరు అన్నారని ఆ డైలాగ్ అంటుంది. సరే అది ఎవరు అనేది మనం తర్వాత పక్కన పెడదాం. పక్కన పెట్టేస్తే ఆ నెక్స్ట్ డే రోజు ఏం చేసిందంటే పోలీసులు అది మనసులో పెట్టుకొని ఆయనను సెల్ ఫోన్ షోరూమ్ ఉంటుంది కదా, అది క్లోజ్ అయ్యే కంటే ముందే 9 తర్వాత క్లోజ్ కావాలి, కానీ 7:30కి ఆయన్ని తీసుకొని నిన్న మమ్మల్ని నువ్వే కదా అన్నది, ఎస్ఐ నువ్వే కదా అన్నదని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారు. ఆయన తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టాను. పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళ కొడుకు బెన్కేస్, ఈ అబ్బాయికి కూడా ఒక 30 సంవత్సరాలు ఉంటాయి అనమాట. ఈయన మా నాన్న ఎందుకు తీసుకొచ్చిందని చెప్పి అక్కడ వాళ్ళతో మాట్లాడి అది జరిగింది. సో అక్కడ మాటలు కొంత ఎట్ల జ్వరంలో ఏమైనాయో మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు అందులో. అయితే ఏమైనా కూడా ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే ఈయనను కూడా లోపడేసేసారు. లోపడేసి ఆ రాత్రి అంటే ఇది 19th రోజు విపరీతంగా కొట్టినరు. తండ్రి కొడుకుని రాత్రంతా కొట్టినరు. ఎవరెవరు కొట్టినట్టు అక్కడ చాలా దారుణమైన పరిస్థితి. అందరినీ కొట్టి కొట్టి చంపేసి, అంటే ఆ రోజు కొడితే 19th రోజు కొట్టిన కదా, ఆ నెక్స్ట్ డే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ కూడా ప్రొడ్యూస్ చేసిండ్రు. ఆ తర్వాత ఏమైందంటే ఈ కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రాసెస్లో వాళ్ళు దెబ్బలు బాగా తిన్న తర్వాత వాళ్ళకు రక్తాలు అంత బాడీ నుంచి కారిపోతున్నా ఉన్నాయి. అయితే వాళ్ళకి అంత కారిపోతున్నా కూడా అక్కడ డాక్టర్లు ఏం చేసిందంటే పర్వాలేదు, దే కెన్ గో టు జైలుకి అని చెప్పారు. కానీ ఏమైందంటే 22nd రోజు ఆ అబ్బాయి బెంకిస్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడు. ఎందుకంటే పోలీస్ దెబ్బలకి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయిపోయి చనిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఆ తండ్రి చనిపోయాడు, జయరాజ్. సో వీళ్ళిద్దరు చనిపోవడంతో ఆ కేసు ఇక బాగా బలంగా విపరీతమైన వైరల్ అయిపోయింది. అసలు మొత్తం అసలు అల్లకల్లలో అయిపోయింది సిచ్యువేషన్. అల్లకల్లం అయిపోవడంతో ఈ కేసు ఏమైందంటే అసలు పోలీసు నుంచి సిబిఐకి వెళ్ళింది. సిబిఐకి వెళ్ళిన తర్వాత దీన్ని మొత్తం అసలు సిబిఐ ఆరాధిస్తే ఇక్కడ ఇద్దరు పేర్లు గొప్పగా చెప్పాలి. ఈ మొత్తం బ్యాటిల్లో, ఈ కేసు మొత్తంలో అందులో ఒక నెంబర్ 1 పేరు ఏమొస్తుందంటే ఇగో ఈమె, షీఈ్ రేవతి. రేవతి ఈజ్ ఎ పోలీస్ కానిస్టేబుల్. ఈమె ఏం చేసిందంటే షీ వెంట్ అగెన్స్ట్ ఆల్ ద పోలీస్. ఈమెనేమో పెర్సిస్. ఈమె ఎవరు అంటే ఇంకో ఆమె జయరాజ్ వాళ్ళ కూతురు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే ఈమె సాక్ష్యం చెప్పింది, ఈమె కేసు నిలబెట్టుకుంది అనమాట. ఏం చేశారంటే వీళ్ళు కేసులు దీన్ని తీసుకున్నాక సువమోటో లాగా తీసుకుంది. ఇక్కడ మదురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు, ఓకే, ఆ సెషన్స్ జడ్జి ఉంటారు కదా, వాళ్ళు వర్డిక్ట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు మొన్న 3 రోజుల క్రితం, మన April 6 నాడు వర్డిక్ట్ ఇచ్చిండ్రు. ఏం వర్డిక్ట్ ఇచ్చిండ్రు అంటే ఈ 9 మంది, మొత్తం యాక్చువల్లీ 10 మంది పోలీసులు కలిసి కొట్టిండ్రు. కొడితే వాళ్ళు చనిపోయినారు. అలా 10 మందిలో ఒక అతను కోవిడ్ వచ్చి చనిపోతే ఇంకా 9 మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కింద వీళ్ళను మొత్తం అందరినీ కూడా మరణ శిక్ష వేసింది కోర్టు. మొత్తం మందికి మరణ శిక్ష వేసింది సెషన్స్ కోర్టు. అయితే ఇందులో ఇగో వీళ్ళు A1 ఎస్ శ్రీధర్, హీఈస్ A1. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఇగో పి రఘు గణేష్, తర్వాత బాలకృష్ణ, కొంతమంది హెడ్ కానిస్టేబుల్ ఇగో మురుగన్, సమిదురాయ్, తర్వాత కానిస్టేబుల్ ముత్తరాజా, వేల్ముత్తు, తర్వాత చెల్లాదురై. ఎక్స్ థామస్ అనే అతను కానిస్టేబుల్ ఏమో ఇంకా ఆయన ఆల్రెడీ చెప్పినట్టుగా మనకు కోవిడ్ అప్పుడు చనిపోయినాడు. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే June 19th నాడు వీళ్ళని కొట్టి మ్యాజిస్ట్రేట్ ముంగడ ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళని ఇంత టార్చర్ అయితే రాత్రంతా కలిపి కొట్టేస్తే ఇక చనిపోయారు. చనిపోతే ఇప్పుడు రేవతి ఏం చేసిందంటే ఈమె కేసులు ఇట్లా నడుస్తూ ఉన్నాయి కదా, షీ వెంట్ అగెన్స్ట్ ఆల్ పోలీస్. ఈ పోలీసులు 10 మంది పోలీసులకు మొత్తం వ్యతిరేకంగా ఆమె పోయి కేసు ఫైల్, అంటే వాళ్ళ కేసు ఫైల్ అయితే ఆమె సాక్ష్యం చెప్పేసింది అందరికి ఎదురుగా సాక్ష్యం చెప్పేస్తే ఆమెకు ఎంతోమంది నుంచి ప్రెజర్ వచ్చింది. నువ్వు డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తారు అని డిపార్ట్మెంట్ నుంచి ఎంతో ప్రెజర్ వస్తే కూడా ఆమె అవన్నీ తట్టుకొని న్యాయం పక్షాన్ని నిలబడి నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి కొడుకులు ఇద్దరు 60 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళిద్దరిని కొట్టి చంపితే న్యాయ వ్యవస్థ ఎట్లున్నది, లాయర్లు ఎట్లున్నది కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ప్రజలారా, ఈ 9 నేమ్స్ చెప్పాను కదా, వీళ్ళంతా ఈ పోలీస్ అనమాట, ఈ రాక్షస పోలీస్ బ్యాచ్ ఉంది కదా, ఇది వీళ్ళు. అయితే వీళ్ళకు
ఇగో కోర్టులో లాయర్లు ప్రజెంట్ చేసిండ్రు. ఈ కోర్టులో లాయర్లు ఎవరు ప్రజెంట్ చేసిండ్రు అంటే 9 మంది లాయర్లు. వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం 10 మంది ఉంటాయి కదా, ఇప్పుడు అందులో 9 మంది మిగిలిన కదా. ఈ 9 మంది కూడా 9 మంది లాయర్లను పెట్టుకున్నారు. ఎట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారో చెప్పిస్తారు. ఫస్ట్ అడ్వకేట్ ఈయన A1 శ్రీధర్ ఉన్నాడు కదా, తిరుగు శ్రీధర్ ఉన్నాడు కదా, ఈయనకు అడ్వకేట్ మిస్టర్ వినోద్ గాంబ్లీ. ఓకే, తర్వాత ఇంకొక అతనికి ఇగో సుబ్రహ్మణ్యం, ఎవరికి ఈయన A1కి, ఇంకో A2కి ఇంకో అడ్వకేటు జి గోపాలకృష్ణన్, చూడండి ఇతను రైట్. తర్వాత అడ్వకేట్ రామకృష్ణన్, తర్వాత ఇంకోళ్ళు ఎవరు అడ్వకేట్ జి మరియప్పన్, ఇట్లా అడ్వకేట్ సెల్వరాజు, ఇట్లా 9 మందికి 9 మంది ఏం చేశారంటే ప్రజలారా, వీళ్ళందరు కోర్టుల 9 మంది లాయర్లు. మరి ఇంత దారుణమైన కేసుకి కూడా లాయర్లు ఏమనుకుని కేసు తీసుకుంటారు, ఎందుకు కేసు తీసుకుంటారో వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఒక ముద్దాయిని కాపాడతారా, మీరు ఎవరిని కాపాడతారా అనేది మీకు అర్థం కావాలి లాయర్లకు. ఇట్లాంటి కేసు తీసుకోకండి. ఎందుకంటే మీరు ఎట్లాంటి కేసు తీసుకోవాలి అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో కూడా మీరు దేనికోసం తీసుకున్నారో ఈ కేసు మీకు అర్థమైతే బాగుంటుంది. ఒక తండ్రి ఒక కొడుకు అట్లా పోలీస్ దెబ్బలకు చనిపోయినరు అనేది కూడా మీకు తెలిసిన తర్వాత కూడా డిఫెండ్ చేసినారు. ఎట్లాంటి రకరకాలుగా డిఫెండ్ చేసిన వాళ్ళను, ఈ డిఫెన్స్ లాయర్స్ ఉంటారు కదా, రకరకాలుగా వీళ్ళు ఇది చేసినని అది చేసినని కొట్లాడినని చెప్పి, ఇంకా తర్వాత వాళ్ళకు మెడికల్ కండిషన్స్ ఉన్నాయని ఇక రకరకాలుగా వాళ్ళను డిఫెన్స్ లాయర్స్ ఏం చేసినంటే పోలీసులను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఏమంటే లాయర్లు, నేను ఒక మాట్లాడతా, ప్రాబ్లం వచ్చింది కదా, ప్రాబ్లం వచ్చినప్పుడు నిజంగానే అందులో ప్రాబ్లం ఉంటే ఓకే మీరు తీసుకోవచ్చు. కానీ ఇట్లాంటి అన్నీ ఎట్లాంటివి పడితే అట్లాంటి మాటలు అందులో యాడ్ చేసి ప్రాసిక్యూట్ చేసి దీన్ని డిలే చేసి 2020లో జరిగిన దానికి ఇప్పుడు 26 దాకా 6 ఇయర్స్ వెయిట్ చేయించారు మీరు ఈ కేసుకి. ఎందుకని సార్, ఇప్పుడు ఈ 9 మంది లాయర్లు 9 మంది డిఫరెంట్ వేలో ప్రాసిక్యూట్ చేయాల్సి వచ్చింది. సరే, ఈ కేసు ఇక్కడనే అయిపోయిందా అంటే ఇక్కడనే అయిపోకపోవచ్చు, ఇంకా హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఇంకా రివ్యూ పిటిషన్లు పడవచ్చు, ఇవన్నీ అయితేనే ఉంటాయి కావచ్చు. కానీ అందరికి తెలియాల్సింది ఏంటి అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులల్లా అట్లాంటి కేసు తీసుకోకండి. ఎందుకంటే అట్లాంటి కేసు తీసుకుంటే మానవాళి మీదనే అసలు అదొక ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ టు లాయర్స్. ఇక ఇదేడో హితబోధ చేయడానికి వచ్చేసిందని ఇంకా కింద గాలి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ మనం ఏంటంటే ఎవరం ఏం చేసినా కూడా మానవత్వాన్ని కాపాడుకునే కెపాసిటీ లేకుంటే మనం 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 కమ్యూనిటీకి, సర్వీసెస్, సొసైటీకి, దేశానికి నష్టం చేసిన వాళ్ళమే అవుతాం. సరే, ఇది ఇక్కడ వచ్చేస్తే ఇక్కడనే అయిపోయిందా వీళ్ళ కేసు అంటే ఇక్కడనే అయిపోలేదు. ఇంకా కొంచెం చూపిస్తాను కిందకి వచ్చినాక. ఇగో వీళ్ళకు వీళ్ళు ఇంత దెబ్బలు కొట్టి ఇవన్నీ చేశారు కదా, దీనికి కాంపెన్సేషన్గా ఇగో చూడండి, A1 24 లక్షల రూపాయలు ఇచ్చారు, ఎవరు శ్రీధర్. ఇక A2 ఒక 16 లక్షలు చేయాల్సి వచ్చింది. ఇట్లా ఓవరాల్గా కాంపెన్సేషన్ ఈ 1,40,00,000 వచ్చినాయి అన్నమాట వీళ్ళకి. ఎవరికి? ఈ మదర్ ఆఫ్ బెనిక్స్, ఈ బెనిక్స్ ఉన్నారు కదా వాళ్ళ మదర్కి. అంటే డబ్బుల కోసం పోరాటం చేయలేదు వాళ్ళు, డబ్బుల కోసం పోరాటం చేయలేదు, కానీ కాంపెన్సేషన్ ఇచ్చిన అనమాట. కానీ అంటే వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయంటే రావు, ఓకే, దట్స్ ఓకే, కానీ అట్లా చేశారు. అయితే ఇంకో కోర్టు ఇందులో ఇంకొకటి కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే ఇన్ కేసు వీళ్ళు కనుక ఈ పైసలు కట్టకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వేసి అమ్మేసి అయినా కూడా అట్లా డబ్బులు ఇవ్వాల్సింది వీళ్ళకు, ఇంకా వేరే దారి లేదు అని చెప్పింది. అయితే ఈయన మరీ అధ్వానం ఉన్నాడు. ఈ కేసులో ఏంటంటే ఇది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అయితే ఇగో ఇట్లా హిందూస్కి అయితేనే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, ఇక క్రిస్టియన్స్ అయింది కాబట్టి గెలిచిండ్రు అని అంటారు. ఇక్కడ రిలీజియన్ గురించి ఇగో దిస్ ద పవర్ ఆఫ్ చర్చ్, ఈయన పవర్ ఆఫ్ చర్చ్ అని చెప్పి రాసుకొచ్చాడు. ఏమండి సుబ్రహ్మణ్యం గారు, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. ఒక ఇంట్లో అది ఏ ఇంట్లో అయినా జరగవచ్చు, అది మన ఇంట్లో జరగవచ్చు, వేరే ఇంట్లో అయినా జరగవచ్చు. ఇట్లాంటి సందర్భం కనుక మనం అనుకున్నాం మన దగ్గర వాళ్ళ దగ్గర జరిగితే మనం ఇట్లనే ఉంటామా? రిలీజియన్ అనే దాన్నే మనం రిలీజియన్ కోసమే వదిలిపెట్టేస్తామా, లేకుంటే న్యాయం కోసం మన కుటుంబీకులు పోరాటం చేస్తారా? అదొక్కటి క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఊరికే ఇది క్రిస్టియన్స్ ఇందులో ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్కి న్యాయం చేసినారు కదా అని చెప్పి ఆ పిచ్చి వాదనలు, పిచ్చి మాటలు బంద్ చేయండి. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఎంత నష్టం జరిగిందో. చెట్టంత కొడుకు భర్త చనిపోతే అప్పుడు వాళ్ళకు ఉంటుంది పెయిన్. అంటే మీకేం ఏర్పడుతుందండి రిలీజన్ గురించి మాట్లాడేటోళ్ళకు? కనీసం అవగాహన లేకుండా మాట్లాడతారు మీరు. ఓకే, డిఫెన్స్ లాయర్స్ వీళ్ళు ఎట్లా అంటే ఇక వాగ్యుద్ధం చేసినారు, వర్బల్ ఆల్టర్కేషన్ చేసినారు, వీళ్ళు ఇంక కావాలని కొట్టి చంపలేదు, ఇట్లాంటి మాటలన్నీ, ఇట్లాంటి డైలాగులు అన్నీ తీసుకొచ్చి వీళ్ళను ఏదో చేయడానికి ప్రయత్నం చేసినారు, ఏది డిఫెన్స్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రజలారా, ఈ కేసు అసలు మొత్తం తవ్వుతూ ఉంటే, ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటే చాలా అడ్డంకులు వచ్చినాయి, చాలా డేటా పోయింది. కానీ ఏం చేశానంటే ఇప్పుడు ఫోన్ నంబర్లు, కాల్ డేటా తోటి చాలా ట్రేస్ అవుట్ అయ్యి వీళ్ళందరూ దొరకడం జరిగింది. ఎట్ ది ఎండ్ కానిస్టేబుల్ రేవతి గారు ఉన్నారు కదా, అదే సేమ్ పోలీస్ స్టేషన్లో,
ఆమె నిజంగా వర్డిక్ట్ కోసం చాలా బలంగా నిలబడ్డది. అట్లాంటి వాళ్ళు నిజంగా న్యాయం కోసం పోరాటం చేసే మంచి పోలీసులు కూడా ఉంటారు. కోర్స్ 10 మందిలో ఒక్కళ్ళు మంచోళ్ళు ఉన్నారని అనుకోవచ్చేమో అట్లా. కానీ అట్లా కూడా ఉన్నారు. ఆ మాత్రం న్యాయంగా ఉన్నది కాబట్టి ఇవాళ కొంచెం న్యాయం గెలవగలిగింది. 10 మంది ఒక సైడు, ఒక్క ఫీమేల్ ఒక సైడ్ ఉండి నిజంగా న్యాయ పోరాటం చేసి ఇవాళ ఈ కేసును గెలిపించడానికి అన్ని దారులు ఓపెన్ చేసిన రేవతి గారికి నా నుంచి ఒక హ్యాట్స్ ఆఫ్.